ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, మా మాధురి అక్కతో పెట్టుకుంటే లొల్లు అవుతాది. నిన్న గేమ్లో అసలు ఆ ఇమ్మాన్యువల్ని చూస్తూ ఉంటే ఏంటిర్రా భరణి వెళ్ళిపోయిన తర్వాత ఓవరాల్ ఫీజ్ బయటపడుతుంది. ఇది మొన్ననే మాట్లాడుకున్నాం మనము. ఆయన ఒకవేళ ఆయనకి పాయింట్స్ ఉన్నాయని ఆయన తనుజాని నామినేట్ చెయ్యాలి అని అనుకుంటే డైరెక్ట్గా నామినేట్ చేయి బ్రో. ఎందుకు కళ్యాణ్ని వెళ్ళి మ్యానిపులేట్ చేసి ఓకే తనుజ మారిపోయింది, తనుజ ఇది, నువ్వు తనుజాని నామినేట్ చేయాల్సింది, నువ్వు చెప్తే అది స్ట్రాంగ్ పాయింట్గా ఉంటుంది అని చెప్పేసి నువ్వు కూడా స్ట్రాంగ్గా చెప్పు. నీ దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే స్ట్రాంగ్గా చెప్పు. ఎందుకు నువ్వు కళ్యాణ్ని ఏంటి మ్యానిపులేట్ చేస్తున్నావు? తనుజాన్ని నామినేట్ చేయి అని చెప్పేసి నాకు ఇక్కడ ఒక్కటే అర్థమైంది ఏంటి అని అంటే, మొన్న జరిగిన ఎపిసోడ్లో, సండే జరిగిన ఎపిసోడ్లో ఆదిరెడ్డి వచ్చినప్పుడు ఓకే తనుజాను లేడీ విన్నర్ అవుతావు అని ఒకటి వదిలాడు. ఆ పాయింట్ని పట్టుకొని ఓకే నేను ఇంత స్ట్రాంగ్గా ఆడుతున్నాను, నాకు గోల్డెన్ స్టార్ వచ్చింది, నాకు ఇది పవర్ అస్ట్రా వచ్చింది, అన్నీ వచ్చింది, నన్ను మించి ఎవరు తోపు లేరు అని అనుకుంటున్నాడేమో ఆయన. ఓకే ఇంకా ఎవరున్నారు, ఓకే నాతో కంపారిటివ్లీ ఇంకెవరైనా ఉన్నారా అని అంటే తనుజాని లేడీ విన్నర్ అవుతావు ఇంకొంచెం బాగా గేమ్ ఆడితే అని ఆదిరెడ్డి అని అన్నాడు. అది ఏమైనా మైండ్లో పెట్టుకొని ఓకే నేను తనుజాని ఎలిమినేట్ చేయాలి అన్న పాయింట్లో ఏమైనా ఆలోచిస్తున్నాడేమో అని చెప్పేసి నాకైతే ఫ్రాంక్గా అదే అని అనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ చాలా డబల్ ఫేస్డ్ గేమ్ ఇప్పుడు కనిపిస్తుంది నాకు. మొన్నటి వరకు చాలా క్యూట్గా ఉండింది వాళ్ళిద్దరు రిలేషన్, వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్షిప్ చాలా క్యూట్గా, ఆ బాండ్ అంతా వేరుగా ఉంది అసలు. కానీ నిన్నటి గేమ్లో అది సంజన వైపుకి వెళ్ళొచ్చు కదా, నీకు రియల్గా సంజనాకే సపోర్ట్ చేయాలని ఉంది గేమ్లో. నువ్వు మాధురి సైడ్ ఉండి సంజనాకి ఎందుకు క్లూస్ ఇచ్చి సంజనాకి ఎందుకు హింట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నావు? నిన్న నీకు తనుజ సుమన్ శెట్టి గారు ఆమె మనీ తీసేశారు అని చెప్పేసి నీకు తెలుసు, ఎందుకు సంజనకి హింట్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తున్నావు? మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి ఏమో నాకు తెలియదు మమ్మీ ఎవరు తీసారో నాకు తెలియదు, బట్ ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం అని చెప్పేసి మొత్తం చూశారు. అండ్ సోషల్ మీడియా మొత్తం ఇదే, నువ్వు ఎందుకు వేరే టీంలో ఉన్నావు, సంజన టీంలో ఉండొచ్చు కదా, అది నీ పక్క గేమ్ స్ట్రాటజీ. అస్సలు ఈ ఇమాన్యువల్ని చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఎందుకు బాబు ఇతను ఇలాంటి గేమ్స్ ఆడుతున్నాడు అని ఫీలింగ్ అవుతుంది. అండ్ తనూజ దివ్య రోజుకి స్ట్రాంగ్ ప్లేయర్స్ అవుతున్నారు. దివ్య కూడా మాటకి మాట ఇచ్చి పడేస్తుంది, స్ట్రైట్ టు ద పాయింట్, ఇంకేం లేదు నాకు ఇది తన అది ఏ పాయింట్ అన్నా ఓకే మనసులో దాచుకోకుండా ఓకే స్ట్రైట్గా వదిలేస్తుంది. అండ్ తను కూడా రోజుకి గేమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నాకు తెలిసి నిఖిల్ నాయర్కి కూడా స్కోప్ ఇవ్వాల్సింది. అండ్ సంజన నిన్న మాటలు చూసారా? నాకు ఓకే నువ్వు ఒక అమ్మాయి గురించి ఓకే అందరూ చూస్తూ ఉన్నారు, ఓకే ఇప్పుడు నిఖిల్ నాయర్ తన వెంట పడుతున్నాడు, కళ్యాణ్ వదిలేసింది, అవసరం లేదు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు పాస్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు నీ గురించి అలాంటి ఒకరు స్టేట్మెంట్ పాస్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు అవసరం లేదు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం. అండ్ తనుజ తన కోసం వెళ్ళి ఫైట్ చేసింది, ఐ లైక్ పర్సనలీ అబౌట్ దాట్. అండ్ ఆబ్వియస్లీ ఆ గోలీ సోడా టాస్క్లో ఎలా తాగావురా బాబు కళ్యాణ్, అన్నీ సోడాలా? 22 తాగడం అసలు నాట్ ఎ స్మాల్ థింగ్. అంత తాగి ఆ టాస్క్లో గెలిచిన తర్వాత మాధురి ఇచ్చిన బిల్డప్ చూడాలి, ఏదో తన్నే సోడాలు తాగి తన్నే టాస్క్ గెలిచినంత బిల్డప్ ఇచ్చేసింది. ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, మా మాధురితో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. ఇంకా పోవట్లేదురా బాబు ఆ లైన్ ఆ మైండ్లో ఉంచి. అండ్ సంజనానైతే స్విమ్మింగ్ పూల్లో తోసేశారు. ఎందుకో ఈ వీక్ కొంచెం ఈ టాస్కే కొంచెం స్లోగా వెళ్తుంది, ఎలాగో పర్ఫామ్ చేస్తున్నాను, అంత ఇంట్రెస్టింగ్గా అయితే నాకు అనిపించలేదు. ఈ టాస్క్ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే రమ్య మోక్ష వెళ్ళిపోతే నమస్తే తల్లి వెళ్ళిపో, నీ వల్ల
గేమ్కి ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం లేదు. ప్లీజ్ ఎలిమినేట్ రమ్య మోక్ష ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ప్లీజ్ బిగ్ బాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.